నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ దగ్గర అంటే తన సొంత పార్టీ దగ్గరనే 150 కోట్లు తీసుకొని దుర్వినియోగం చేసింది ఈ ఎలక్షన్‌లో అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఇది బాగా వైరల్ అవుతుంది. వర్రా రవీందర్ రెడ్డి ఇంతకుముందు మనకు గుర్తుంటే షర్మిల మీద, సునీత మీద ఈయన అప్పట్లో బెదిరింపు పోస్టులు పెట్టడం, ఈ వర్రా రవీందర్ రెడ్డి మీదనే షర్మిల కానీ సునీత కానీ హైదరాబాద్ సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు వర్రా రవీందర్ రెడ్డి ఒకప్పుడు భారతి రెడ్డికి పిఏగా ఉండేవాడు. తర్వాత ఆయన బయటకు వెళ్ళాడు. కానీ వర్రా రవీంద్రారెడ్డి అంటేనే అర్థం వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు అనేది వాళ్ళు అప్పుడు ఆరోపించారు. బట్ ఆ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, కోర్టుకు పెట్టడం కానీ ఏమి చేసినట్టుగా మనకు కనబడలేదు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు. వర్రా రవీంద్రారెడ్డి అయితే నా పేరుతో ఎవరో చేస్తున్నారు కానీ నేను చేయలేదని అప్పుడు అతను ఎస్కేప్ అయ్యాడు. నిజంగా అతని పేరుతో ఎవరో చేస్తున్నారా, లేకపోతే అతనే చేశాడా, అతను సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాక్ అయ్యాయి, ఇవన్నీ మామూలుగా అయితే సైబర్ సెల్ విచారించాలి. అదేం విచారించినట్టు మనకి ఎక్కడా లేదు. రెండోది, వాళ్ళు అక్కడ సైబర్ సెల్కి కంప్లైంట్ ఇవ్వకుండా హైదరాబాద్ ఇచ్చారు, అక్కడ నమ్మకుండా. కానీ హైదరాబాద్ సైబర్ సెల్ కూడా దాని మీద ఏం చేసిందో తెలియదు, చేశారా లేదనేది కూడా తెలియదు. అయితే ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఒక పోస్టు వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఏంటంటే ఈమె షర్మిల కాంగ్రెస్ నుంచి 150 కోట్లు తినేసింది, ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ ఫండ్ ఇచ్చారు అని ఒక లిస్టు కూడా అతను ఇచ్చాడు. అదేంటంటే జేడీ శీలం 1 కోటి రూపాయలు ఇచ్చాడు, కొప్పుల రాజు 80 లక్షలు ఇచ్చారు, రుద్రరాజు ఆయన 50 లక్షలు ఇచ్చాడు, పల్లం రాజు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, చింతామోహన్ 1 కోటి రూపాయలు ఇచ్చాడు, మస్తాన్ 50 లక్షలు ఇచ్చాడు, ఎమ్మెల్యే ఆర్థర్ 50 లక్షలు ఇచ్చాడు, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు 50 లక్షలు ఇచ్చాడు, ఎమ్మెల్యే ఎలీజా 50 లక్షలు ఇచ్చారు, మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబు 50 లక్షలు ఇచ్చారు, ఎక్స్ఎమ్మెల్యే బొర్రా కృష్ణ 50 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బులంతా ఏమైంది? ఈ డబ్బులంతా కూడా ఆమె పై కమిటీకి ఇవ్వలేదు, తనే తినేసింది అనేది ఒకటి. రెండవది, పార్టీ ఫండ్ కూడా ఆమెకు పెద్ద ఎత్తున వచ్చింది. అది ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇవ్వమని, ఎంపీ అభ్యర్థులకి ఇవ్వమని, కానీ ఆమె ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. దాదాపు ఆమె 150 కోట్లు ఈ ఎన్నికలు ఉపయోగించుకొని స్వాహా చేసేసింది అనేది ఇప్పుడు ఆమె మీద బలమైన ఆరోపణ చేశారు. దీనికి ఇంకా షర్మిల స్పందించలేదు. షర్మిల కావచ్చు, షర్మిల వైపు నుంచి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. ఈరోజు రేపు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి. అతను చెప్పింది ఏంటంటే మొత్తం చాలా చోట్ల అభ్యర్థుల దగ్గర నుంచి కూడా ఆమె డబ్బులు తీసుకునింది, అభ్యర్థులకు ఫండ్ ఇవ్వలేదు, సీట్ల విషయంలో కూడా కొంతమందికి ఇస్తానని మోసం చేసింది ఆమె అనేది చెప్తున్నారు. అందుకనే కొంతమంది 1, 2 ఒక చోట 2 చోట్ల రెబల్స్గా కూడా కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు. సో షర్మిల క్లియర్గా డబ్బులు 150 కోట్లు తినింది అనేది ఈయన రవీందర్ రెడ్డి ఆరోపణ. అయితే ఎందుకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాయి, షర్మిల గొడవ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది కొంత ఆశ్చర్యకరమే. దీనికి ఒక పాజిబుల్ ఆన్సర్ ఏంటంటే షర్మిల కూడా సైలెంట్గా లేదు. ఎన్నికల తర్వాత అయినా జగన్ మీద తిట్టడం, జగన్ నిందించడం అనేది ఆమె ఆపట్లేదు. మొన్న కూడా అక్కడెక్కడ ఏలూరు దగ్గర మండపేటలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి వీడియో తీసిన విషయం వెలుగులోకి వచ్చింది. దానికి కూడా జగన్ని పర్సనల్గా తిట్టడం, సిగ్గు లేదా, నీకు సిగ్గు తలంచుకోవా, సిగ్గు లేకుండానే తిరుగుతారా, ఇట్లాగా మాట్లాడడం వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎక్కడన్నా జరిగినప్పుడు దానికి ఇక్కడ కూడా నేను దీని మీద వీడియో కూడా చేశాను. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా విపరీతంగా జరుగుతున్నాయి ఇలాంటివి, మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఎవరు కూడా మరి ఆమె రేవంత్ రెడ్డికి సిగ్గులేదా అని ఎప్పుడు కూడా పోస్ట్ పెట్టలేదు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ బాధ్యత వహించలేడు కదా. జరగచ్చు, దాని మీద జరిగిన తర్వాత వీళ్ళు ఎంత రియాక్ట్ అవుతున్నారు, దాన్ని ఎలా తీసుకుంటున్నారనేది చూడాలి. అది జరగకపోతే అప్పుడు అడగాలి. ముందు ఆమె ఏం చేయాలి, డిమాండ్, వాళ్ళకి బాధితులకు డబ్బులు ఇవ్వమనడం, ఆమెకు ఆ అమ్మాయి కుటుంబం పేద కుటుంబం, సో డబ్బులు ఇవ్వమనడం, తర్వాత దాని మీద సివియర్గా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు ఫైల్ చేయించడం, తర్వాత తన కాంగ్రెస్ పార్టీ అక్కడ కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ చేయడం, ఇవి చేయాలి. నిజంగా బాధితురాల మీద ఆమెకు కన్సర్న్ ఉంటాయి. చాలా సార్లు ఏం జరుగుతుందంటే కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ పెడతారు, తర్వాత పోలీసులే దాన్ని నీరు గారుస్తూ వస్తారు. విక్టిమ్స్ వీక్గా ఉండి
పెర్పెట్రేటర్స్ స్ట్రాంగ్గా ఉన్న చోట పోలీసులు పెర్పెట్రేటర్స్ వైపు వెళ్ళిపోయి విక్టిమ్స్కి అన్యాయం చేసే విధంగా ఎఫ్ఐఆర్లో మెల్లగా దాన్ని నీరుగారుస్తూ వస్తారు. ఛార్జ్ షీట్కి వచ్చేసరికి ఏముండదు కేసు. కాబట్టి కేసు బలంగా ఉండదు కాబట్టి కోర్టులో వీగిపోతుంది. అవతల వాళ్ళు మంచి లాయర్లను పెట్టుకుంటారు. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలాసార్లు కుమ్మక్కైపోతారు. ఆ పని ఎక్కువ చేయాలి. అది వదిలేసి ఆమె జగన్ని పర్సనల్ అటాకే చేసింది. మేబీ దానికి కౌంటర్గా వీళ్ళు కూడా ఆమె మీద పర్సనల్ అటాక్ చేయడానికి బయలుదేరినట్టుగా ఉన్నారు. అంటే ఈమెను కాంగ్రెస్ పార్టీలోనే అనుమానాలు క్రియేట్ చేసే విధంగా ఇప్పుడు ఎట్లాగా ఇతను స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు ఆల్రెడీ చింతామోహన్ కొంత నెగిటివ్గా ఉన్నాడు షర్మిల పట్ల, మొన్న కూడా నెగిటివ్గా మాట్లాడాడు. సో అలాగా కొంతమంది మెల్లగా కాంగ్రెస్ పార్టీలోనే ఈమెకి యాంటీ బ్యాచ్ని తయారు చేద్దామనే కార్యక్రమం ఏమైనా ఉందా? ఎందుకంటే షర్మిల ఒకవేళ జగన్ గెలిచినా ఓడినా షర్మిల మళ్ళీ జగన్ మీద ఇది కంటిన్యూ చేస్తుంది ఈ విశేష అటాక్ అన్న అభిప్రాయం వీళ్ళకి వచ్చిందా? అందుకని ఇప్పుడు చేస్తున్నాడా ఇది అనేది చూడాలి మనం. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలప్పుడు కూడా ఆమె మిగతా విషయాలను పక్కన పెట్టి ఓన్లీ జగన్ మీద అటాక్ చేయడం, వివేకానంద రెడ్డి హత్యని ఫోకస్ చేయడం. యాక్చువల్గా తెలుగుదేశం కూటమి కూడా వివేకానంద రెడ్డి హత్యను పక్కన పెట్టేశారు, ఇది పెద్ద పని చేయదని. కానీ ఈ మాత్రం దాన్నే తీసుకురావడం, ఈ ఆమె సునీతారెడ్డిని ఊరూరు ఇల్లు తిప్పడం, తనకు న్యాయం చేయమని అడగడం, చివరి కోర్టు కడప కోర్టు చెప్పినా కూడా ఆపకపోవడం, కోర్టు మీద కూడా హైకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సో ఇలాగా ఆమె సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ లాగా జగన్ మీదనే ఫోకస్ చేస్తూ వచ్చింది. ఎన్నికలు అయిపోయినాక కూడా ఇప్పటికి కూడా జగన్ మీద వదలలేదు. నిజానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది, అయినా కూడా జగన్నే ఆమె టార్గెట్ చేసింది తప్ప ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేయడం కానీ, పోలీసులను డిమాండ్ చేయడం కానీ, సిఎస్ని డిమాండ్ చేయడం కానీ ఆమె చేయలే. మొత్తంగా ఆమె ఫోకస్ అంతా జగన్ మీదే కనబడుతుంది. సో జగన్ మీద ఒక రకమైన తీవ్రమైన ఆగ్రహం కావచ్చు, హేట్రెడ్ కైండ్ ఆఫ్ ఇది ఆమె దీంట్లో ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. జగన్ కూడా ఓపెన్ అప్ అయి మాట్లాడాల్సి రావడం, టీవీ9లో ఆమె రాజకీయంగా ఆమె పదవులు కోరుకునింది, అది నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే ఒకే జనరేషన్లో ఎక్కువ పదవులు ఒక ఇంట్లో నుంచి ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది, అది నేను చేయొద్దు అనుకున్నాను అనేది అతను ఓపెన్గా చెప్పాడు. దాన్ని ఆమె మళ్ళీ ఖండించి ప్రమాణం చేయి, అది చేయని, బైబిల్ మీద ప్రమాణం చేయి, ఇవేవో కూడా ఆమె చెప్పింది. ఏదేమైనా వాళ్ళ పర్సనల్ గొడవల్ని తీసుకొచ్చి ప్రజల సమస్యగా మార్చేసింది. అదేదో చలం శ్రీశ్రీ మహాప్రస్థానికి చలం ముందు మాట ఉంటుంది అన్నమాట. ఆ ముందు మాటలు ఏంటంటే శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అంటాడు. అంటే నా సమస్యల్ని ప్రపంచం అంతా చూడండి అని చెప్పడం కృష్ణశాస్త్రి చేస్తే, శ్రీశ్రీ ప్రపంచంలో ఉండే బాధలన్నీ తను తీసుకొని తను వాళ్ళ కోసం కవిత్వం రాశాడు అన్న ఒకే వాక్యంలో ఈయన ఇంత పెద్ద విషయాన్ని చెప్పగలడు. అలాగే ఈమె తన బాధని, తన సమస్యని ఆంధ్రప్రదేశ్ సమస్యగా మార్చేసే కార్యక్రమం చేస్తుంది. నిజానికి ఆమె రివర్స్ శ్రీశ్రీ లాగా ఆమె చేయాలి. ప్రజల సమస్యల్ని తను ఓన్ చేసుకొని ఆ సమస్యలకి పోరాడే, అది పక్కన పెట్టి ఆమె నాకు అన్యాయం జరిగింది అన్న నేపథ్యంలో జగన్ మీద మాత్రం ఫోకస్ చేస్తుంది. నిజానికి ఇవాళ కాంగ్రెస్కి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రధాన శత్రువు. ఇక్కడ బీజేపీ కలిసిన కూటమి ఆమెకి ప్రధాన ఎనిమిగా ఉండాలి. అది వదిలేసి ఆమె ఓన్లీ జగన్ మీదనే చేయడం అంటేనే అప్పుడే చాలామందికి డౌట్లు వచ్చాయి. దానికే వైసీపీ వాళ్ళు కూడా ఈమెను ఇటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారని సాక్షాత్తు జగన్ కూడా ఆరోపించాడు. సో ఈ క్రమంలో ఈమె ఇంకా కూడా ఇది కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఈమెని మనం కూడా అటాక్ చేద్దామన్న దృష్టిలో వీళ్ళు ఈ డబ్బు కుంభకోణాన్ని తీసుకొచ్చారు. మరి ఇది ఇందులో నిజముందా అబద్ధం ఉందా అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇచ్చారా లేదా అతను ఇచ్చిన లిస్టు వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి. అట్లాగే ఆమె వైపు నుంచి కూడా దీనికి ఆన్సర్ రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.